ఇండియన్ ఆర్మీ దేశ ప్రజలకు కీలక రిక్వెస్ట్ చేసింది. ఆర్మీ మూవ్మెంట్ ను ఎట్టి పరిస్థితుల్లో లీక్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే త్రివిధ దళాల విషయాన్ని బయటకు చెప్పొద్దని కోరింది. ఉద్రిక్తతల మధ్య ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నాయి. త్రివిధ దళాల కదలికల్ని వీడియోలు తీయొద్దని రిక్వెస్ట్ చేసింది. అంతేకాదు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. మన ఆర్మీ ఎక్కడ ఉంది, ఏ ఆయుధాల్ని వాడుతోంది, ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న విషయాల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని, రీల్స్ వీడియోలు చేయొద్దని కోరింది. రీల్స్ వీడియోలు షేర్ చేసి మన ఆర్మీ సమాచారాన్ని శత్రువులకు ఇచ్చినట్టేనని, అందుకే ట్రూప్స్ కదలికల్ని షూట్ చేయొద్దని మరీ రిక్వెస్ట్ చేసింది. లాకౌట్ టైంలో బయటకు చెప్పొద్దని కోరింది ఆర్మీ. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, అసలు రాత్రి ఏం జరిగింది? శ్రవంతి, ఇండియన్ ఆర్మీ పబ్లిక్కి కొన్ని సూచనలు చేస్తుంది. ఎస్పెషల్లీ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ట్రూప్స్ కానీ, ఇండియన్ నేవీకి సంబంధించిన ట్రూప్స్ కానీ, అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ట్రూప్స్ వెళ్తున్నప్పుడు ఆ వీడియోస్ తీయొద్దని, అలాగే అక్కడ రీల్స్ చేయకుండా ఇట్లాంటి ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దంటూ కూడా క్లియర్గా సూచనలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఉన్న టెన్షన్స్ వల్ల ఈ టైంలో అసలు మన ఇండియన్ ఆర్మీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అలాగే అందులో ఎంతమంది ట్రూప్స్ ఉన్నారు, అలాగే వాళ్ళు ఏ గన్స్ వాడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి ఎక్కడా కూడా దొరకదు. కానీ మన వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ లైన్లో ఉన్నటువంటి పబ్లిక్ మన వాళ్ళే వాళ్ళు సరదాగా, అంటే ఇప్పుడు మీడియా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా షూట్ చేసి తాము సోషల్ మీడియాలో పెట్టాలని కానీ, లేకపోతే పబ్లిక్ అందజేస్తున్నామని కానీ, లేకపోతే మా దగ్గరనే మొదటి ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే మా దగ్గరనే మొదటి వీడియో ఉంది అని కానీ పబ్లిక్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. కానీ వాళ్ళు చేసే ఆ పనుల వల్ల, అంటే ఆ పోస్ట్ చేసే ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా అటు శత్రుదేశమైన పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని అనుసరించి వాళ్ళు ఏవైనా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇటు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ట్రూప్స్ కానీ, నేవీ కానీ, అలాగే ఎయిర్ ఫోర్స్ కానీ, ఏ దళాలు కూడా మీ చుట్టుపక్కల నుంచి వెళ్తున్నా, అలాగే దానికి సంబంధించిన మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా అది ఏది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ కూడా డైరెక్షన్స్ ఇండియన్ ఆర్మీ పబ్లిక్కి చెప్తూ ఉంటుంది. ఇక ఇదే కాకుండా సోషల్ మీడియాలో మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు పాస్ అవుతుంది. అది ఈవెన్ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత నుంచి, నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత, మళ్ళీ తిరిగి నిన్న అటు పాకిస్తాన్ మిసైల్స్ కానీ, లేకపోతే పాకిస్తాన్ డ్రోన్స్ కానీ ఇండియా పైన దాడి చేసినప్పుడు, అలాగే ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేసినప్పుడు ఈ అన్ని అంశాలపైన సోషల్ మీడియాలో చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అలాగే ఫేక్ వీడియోస్ వస్తున్నాయి. సో పబ్లిక్ ఏంటంటే తమకు తెలిసిన విషయాన్ని, అంటే ముందుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తారు, అసలు ఆ పేజ్ ఎక్కడిది, అసలు అది అఫీషియలా కాదా, ఈ వీడియో మనం పోస్ట్ చేస్తున్నప్పుడు అది పాతదా కొత్తదా అనేది చూడట్లేదు. కేవలం అక్కడ వీడియో కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించగానే దాన్ని డౌన్లోడ్ చేయడం, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవడం, వీళ్ళ ఫేస్బుక్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఎక్స్ అకౌంట్లో, వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా అసలు ఎంతవరకు నిజం, దీనివల్ల ఎట్లాంటి దుష్పరిణామాలు ఉంటాయి అనేది ఎక్కడా కూడా ఎవరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవట్లేదు. వచ్చిన ఎక్స్ ఓపెన్ చేస్తే అందులో పాత వీడియోస్, గతంలో జరిగిన యుద్ధ విమానాలు కానీ, లేకపోతే గతంలో జరిగిన ఫైరింగ్ విజువల్స్ అన్ని కూడా కొన్ని అకౌంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొందరు వ్యూస్ కోసమని, కొందరు మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని వాళ్ళ ప్రొపగండా వేరే ఉంటుంది. కానీ పబ్లిక్కి తెలియకుండా వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఎక్స్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో దీంతో పబ్లిక్లో కొంతవరకు ప్యానిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల చాలా వరకు దుష్పరిణామాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటివేవి కూడా పోస్ట్ చేయవద్దు అంటూ కూడా చెప్తుంది. ఇక దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కూడా పలు సూచనలు చేసింది. పిఐబి కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ని ఏర్పాటు చేసింది. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది నిజమా కాదా అని తెలుసుకొని ముందస్తుగా మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేసే ముందు దానిపైన కన్ఫర్మేషన్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా తెలుసుకోవడానికి ఈవెన్ పిఐబి ఒక వాట్సాప్ నంబర్ కూడా ఏర్పాటు చేసింది. అలాగే ఒక మెయిల్ ఐడి కూడా ఏర్పాటు చేసింది. దానికి వీడియోస్ పంపండి, దానికి స్క్రీన్ షాట్స్ పంపండి. తద్వారా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిప్లై ద్వారా వెదర్ ఇట్ ఈస్ ఫేక్ ఆర్ రియల్ వీడియో, లేకపోతే వెదర్ ఇట్ ఈస్ పోస్టబుల్ ఆర్ నాట్ అని తెలుసుకున్న తర్వాతనే పోస్ట్ చేయండి అంటూ కూడా పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఒక వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేసింది. అది 8799711259. ఈ నంబర్కి మీ దగ్గర ఉన్న వీడియోస్ కానీ, లేకపోతే స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేస్తే వాళ్ళు ఇది నిజమా కాదా అనేది ఫ్యాక్ట్ చెక్ చేసి మనకు పంపిస్తారు. అప్పుడు మనం యూజ్ చేసుకోవాలా లేదా అనేది ఆలోచించండి అంటూ కూడా ఆ పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఇప్పటికే ప్రకటించింది. ఇదే కాకుండా ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చింది, factcheck@pib.gov.in. దీనికి కూడా మీరు వీడియోస్ కానీ, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, వీళ్ళ
వీళ్ళకు సెండ్ చేస్తే అది నిజమా కాదా అనేది వాళ్ళు తెలుసుకొని అప్పుడు పంపిస్తారు. అప్పుడు మీరు పోస్ట్ చేయాలా వద్దా అనేది అప్పుడు ఆలోచించండి అంటూ కూడా తెలిపింది. ఇదే కాకుండా ఇటు సోషల్ మీడియా సంస్థలైనటువంటి ఎక్స్కి ఇండియన్ గవర్నమెంట్ ఒక 8,000 అకౌంట్స్ను బ్లాక్ చేయాలంటూ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ పైన వీళ్ళంతా కూడా మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, లేనిపోని ప్రొపగండా పాస్ చేస్తున్నారు, అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చినట్టు చేసి వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్కు సపోర్ట్గా ఈ ప్రొపగండా చేస్తున్నారు. కాబట్టి ఈ 8,000 అకౌంట్స్ని మీరు పూర్తిగా బ్లాక్ చేయాలంటూ కూడా ఇటు ఎక్స్కి ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 8,000 అకౌంట్స్ లిస్ట్ కూడా పూర్తిగా పంపించింది. దీనికి రిప్లైగా ఎక్స్ కూడా ఈ 8,000 అకౌంట్స్ను పూర్తిగా బ్లాక్ ఇప్పటికిప్పుడే చేయలేము, కానీ తప్పకుండా వాళ్ళు చేసిన పోస్టులు అన్నిటి కూడా మేము వెరిఫై చేస్తాము. ఒకవేళ అవి తప్పని తేలిస్తే మాత్రం తప్పకుండా ఆ అకౌంట్స్ని టెంపరీగా బ్లాక్ చేస్తాము. ఒకవేళ అలాగే కంటిన్యూస్గా పోస్టులు చేస్తే పర్మనెంట్గా అకౌంట్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేస్తామని ఎక్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్లై కూడా వచ్చింది. ఇదే కాకుండా మెటా సంస్థ కూడా కొన్ని అకౌంట్స్ని బ్లాక్ చేయాలంటూ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకు అకౌంట్స్ డీటెయిల్స్ కూడా పంపించింది. ఈ మెటా కూడా ఒక అతిపెద్ద సంస్థ. దీనిలో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అలాగే ఫేస్బుక్ వాళ్ళకి సంబంధించింది, వాట్సాప్ కూడా వాళ్ళకి సంబంధించింది. సో దీంట్లో కూడా చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాటన్నిటిని కూడా వెరిఫై చేయండి అంటూ చెప్పింది. అలాగే కంటిన్యూస్గా ఫేక్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నటువంటి అకౌంట్ డీటెయిల్స్ కూడా మెటా సంస్థకు ఇండియన్ గవర్నమెంట్ పంపించింది. సో ఆ అకౌంట్స్ను కూడా వాళ్ళు వెరిఫై చేసి వాటిని కూడా పూర్తిగా బ్లాక్ చేయడమా లేకపోతే టెంపరీగా సస్పెండ్ చేయడమా తప్పకుండా యాక్షన్ అయితే తీసుకుంటామంటూ కూడా చెప్తుంది. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇన్స్టాగ్రామ్కు సంబంధించిన ఒక అకౌంట్ ఉంది, దానికి 6.7 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది ముస్లిం అనే పేరుతోటి ఈ అకౌంట్ ఉంది. సో ఇది ఇంటర్నేషనల్ పరంగా ఉంటుంది, ఈ యూఏఈ నుంచి ఇది హ్యాండిల్ రన్ అవుతుంది. సో దీనిలో చాలా వరకు ఇండియా పైన దుష్ప్రచారం జరుగుతుంది. పెహల్గామ్ అటాక్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పోస్ట్ కూడా దీనిలో ఇండియాకు వ్యతిరేకంగా పోస్ట్ అవుతుంది అంటూ కూడా మెటాకి ఇండియన్ గవర్నమెంట్ దీన్ని కూడా బ్లాక్ చేయాలంటూ కూడా కోరారు. సో ప్రస్తుతానికైతే టెంపరీగా ఇండియాలో ఈ అకౌంట్ని యాక్సెస్ లేకుండా చేసింది మెటా సంస్థ. సో ఇట్లాగే చాలా పేజెస్ ఉన్నాయి, చాలా అకౌంట్స్ ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలని ఇండియన్ గవర్నమెంట్ అటు ఎక్స్ అలాగే ఇటు మెటాను కూడా కోరుతుంది. ఇక ఇదే కాకుండా ఒకవైపు ఇంటర్నల్గా మన దగ్గర నుంచి ఫేక్ ఇన్ఫర్మేషన్ అవుతుంటే మరోవైపు పాకిస్తాన్ కూడా యుద్ధం గెలవలేక ఇండియాని ఎదుర్కోలేక ఇటు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇప్పటికే అటు ఇండియా నుంచి అటాక్ చేసినటువంటి మిసైల్స్ కానీ అలాగే చాలా వరకు వచ్చినటువంటి డ్రోన్స్ కానీ వాటన్నిటి కూడా మేము డౌన్ చేసాం, వాటిని అటాక్ చేసాం, పడగొట్టామంటూ కూడా చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా ద్వారా పాస్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్ని పాకిస్తాన్ ప్రజలే తిడుతున్నారు. ఇండియా వచ్చి మనల్ని అటాక్ చేసి పోతుంటే మీరేం చేయలేకపోతున్నారు, అసలు ఎందుకుంది గవర్నమెంట్ అంటూ అటు పాక్ పిఎంతో పాటు పాకిస్తాన్ ఆర్మీని వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ ప్రజలు పూర్తిగా తిట్టి పెడుతున్నారు. సో దీన్ని ఫేస్ చేయడానికి డైరెక్ట్గా యుద్ధంలో గెలవలేక యుద్ధాన్ని ఎదుర్కోలేక వాళ్ళు పాకిస్తాన్ ప్రజల్ని కూల్ చేయడానికి ఏవో పాత వీడియోస్ అన్ని తెచ్చిపెట్టేసి మేము ఇండియాకు సంబంధించిన మిసైల్స్ని డ్రోన్స్ని పడగొట్టాము, అలాగే ఇండియాలో నైట్ జరిగినటువంటి అటాక్లో 30 నుంచి 40 మంది ఇండియన్ ఆర్మీ చనిపోయారంటూ కూడా ఇదంతా కూడా ఫేక్ ప్రచారం చేస్తుంది పాకిస్తాన్. సో అది కేవలం పాకిస్తాన్ వరకు కాకుండా సోషల్ మీడియా ద్వారా ఇండియా కూడా చాలా వరకు ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి దానిపైన కూడా పబ్లిక్ అంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఇట్లాంటి పోస్టులు వేటిని కూడా నమ్మొద్దు. కేవలం ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ చేసేటువంటి ప్రకటనలు మాత్రమే, ఆ పోస్టులను మాత్రమే నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రస్తుతం జరుగుతున్న టెన్షన్స్ పైన పాకిస్తాన్ ఇండియాకి జరుగుతున్న ఈ వార్ పైన ఎప్పటికప్పుడు ఇటు ఇండియన్ ఆర్మీ కానీ లేకపోతే ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో కేవలం దాన్ని మాత్రమే నమ్మాలి తప్ప ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు. అలాగే ఎవరు కూడా ఫేక్ పోస్టులు చేయొద్దంటూ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ పబ్లిక్కి సూచిస్తుంది. శ్రవంతి, థ్యాంక్ యూ.